ఈ దినానికై ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు దేవుడు ఏ రకంగా ప్రభు కార్యాలు చేయనించినాడు, స్వస్థత అనేది ఏ రకంగా ప్రభు మనకిస్తాడు అని ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఇక చూసినట్లయితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 12 నుంచి 15వ వచనం వరకు మనం చదువుకుందాం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడునూ వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక సమయంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యభాగంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత, ఎవరి చేత? అపోస్తుల చేత, దేవుని యొక్క శిష్యుల చేత చేయబడుచుండెను అని చూస్తూ ఉంటున్నాం. దేవుడు వారి ద్వారా చేయిస్తూ ఉంటున్నాడు. దేవుడు వారి ద్వారా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే మనం చూస్తూ ఉంటున్నాం, ఈ కార్యాలు, ఈ అధికారాన్ని అంతటి కూడా ఇచ్చింది దేవుడే. లూకా సువార్త 9వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను. అయితే ఇక చూసినట్లయితే దేవుడే ఆయన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారాన్ని, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించాడు. అయితే ఇక చూస్తూ ఉంటున్నాం, ఒక కుటుంబంలో, ఒక శరీరంలో, ఒక బ్రతుకులో, ఒక వ్యాపారంలో, ఒక ఇంట్లో చిచ్చులు పెట్టేది సాతాను. అందుకని ఇక చూస్తాం కదా, దయ్యముల మీద శక్తిని, అధికారాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి వాస్తవంగా సాతాను ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ దేవుని యందు భయము, భక్తి, విధేయత కలిగి ఉన్నప్పుడు, అందుకని యోబు గ్రంథంలో చూసినట్లయితే యోబునకును అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసినట్టు చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. సాతాను ఎవరు రాకుండా కంచె వేశాడు. అదే రకంగా చూసినట్లయితే వాస్తవానికి మన యొక్క ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ పెడతాం, పొలము చుట్టూ కంచె వేస్తాం, ఇంకా ప్లాట్ చుట్టూ కంచె వేస్తారు. హృదయ తలంపులను కాచి కాపాడేది దేవుడైంటున్నాడు. హృదయాన్ని కాచి కాపాడేది దేవుడైంటున్నాడు. హృదయ తలంపులను, మన యొక్క ఆలోచనలను, మన యొక్క ఉద్దేశాలని కాపాడేది, కృప చూపేది దేవుడైంటున్నాడు. కాబట్టి అక్కడ కూడా చూసినట్లయితే కంచె వేశాడు. యోబునకు అతను కలిగి ఉన్న సమస్తమును చుట్టూ కంచె వేసిన అని చూస్తూ ఉంటున్నాం. అయితే అక్కడ చూసినట్లయితే దేవుని యందు భయము, భక్తి, విధేయత కలిగి ఉంటున్నాడని యోబుకు ఒక మంచి పేరు ఉంటుంది. కాబట్టి అక్కడ కంచె వేసినట్టు చూస్తూ ఉంటున్నాం. ఊరకనే అతను భక్తి కలిగి ఉంటున్నాడా? కాబట్టి అక్కడ చూసినట్లయితే దేవుడు కంచె వేశాడు. మనం ఏదో భక్తి చేయాలంటే చేయలేం. దేవుని యొక్క కృప, దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క సహాయము మనకి తోడుగా, నీడగా ఉన్నప్పుడే మనము కూడా భక్తి చేయగలుగుతాం. మన శరీరానుసారంగా మనం ఏదో చేయాలనుకుంటే ఏం చేయలేం. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. కాబట్టి ఇక్కడ కూడా చూసినట్లయితే 12 మంది శిష్యులకు సాతానుపై అధికారాన్ని ఇచ్చాడు,
స్వస్థపరిచే వరాన్ని ఇచ్చినట్టు చూస్తూ ఉంటున్నాం. చాలాసార్లు రోడ్డుపై వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. యాక్సిడెంట్ జరిగే చాలా సందర్భాల్లో చూసినట్లయితే అక్కడ ఒక టర్నింగ్ ఉండదు, ఒక డేంజర్ పరిస్థితి ఉండదు, ఏముండదు, రోడ్డు చక్కగా ఉంటుంది. కొన్నిసార్లు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు కారణం అంటే కొన్నిసార్లు సాతాను ఆ ప్లేస్లో కూర్చొని ఏదో ఒక యాక్సిడెంట్ చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి సాతాను, అందుకని వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నా, ఎవరిని మృంగుదుమా అని గర్జించి సింహం వలె ఉంటుందని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము ఉదయాన్నే లేచి ప్రయాణించేటప్పుడు, మనం ప్రయాణంలో వెళ్ళేటప్పుడు మన యొక్క రాకపోకలలో దేవుడే తోడుగా నీడగా ఉండాలని దేవుడిని అడిగి ప్రార్థించి వెళ్ళటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించకుండా మనం ఎక్కడికి వెళ్ళటం కాదు. అందుకని ఇంట్లో నుంచి ఎవరైనా బయటికి వెళ్తుంటే పెద్దలకి చెప్తారు, ఏమని, నేను వెళ్ళి పలానా పని ఉంది చేసుకొని తిరిగి వస్తానని చెప్తారు. అదే రకంగా మనము కూడా, ప్రభువా ఇదిగో ఈ ఉదయకాలంలో లేకపోతే ఈ యొక్క ప్రయాణంలో నేను వెళ్తున్నాను, వెనక ముందు మీరు తోడుగా నీడగా ఉండండి, మీ కాపుదల, నీ భద్రత, మీ సహాయాన్ని, మీ హస్తాన్ని నాకు ఉంచండి అని దేవుణ్ణి అడిగి, దేవుని యొక్క సహాయాన్ని అడిగి, దేవుని యొక్క కనికరాన్ని అడిగి, దేవుని యొక్క దయను అడిగి మనం వెళ్ళటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని వాక్యభాగంలో చూసినట్లయితే దేవుని యొక్క దూత, మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడిగి వెళ్తామో దేవుని యొక్క దూత, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క భద్రత మనకు తోడుగా నీడగా ఉంటుందని దేవుని యొక్క వాక్యభాగంలో చూస్తూ ఉంటున్నాం. కీర్తనలో 34:7 చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం, నా తోటి సహోదరి సహోదరుడా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, దేవుని యందు భయము భక్తి గలవారి చుట్టూ. ఎవరి చుట్టూ? మనం కంచె వేసుకున్నంత మాత్రాన కాదు, మనం ఏదో జాగ్రత్త చేసుకున్నంత మాత్రాన కాదు, దేవుని యందు నాతోని సహోదరి సహోదరుడా, నువ్వు భయము కలిగి భక్తి కలిగి విధేయత కలిగి నీవు ఎప్పుడైతే ఉంటావో అప్పుడే దేవుని యొక్క దూత ద్వారా నీకే కావలి ఉండునని సమయాల్లో చూస్తూ ఉంటున్నాం. వారి చుట్టూ ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో, కొన్నిసార్లు అంటారు, అయ్యో పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, చనిపోయే వాళ్ళం, కానీ దేవుడు కాపాడాడు. కాబట్టి చాలా సందర్భాలు ఇటువంటివి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దేవుని యొక్క కృప ఉంటుంది. మన యొక్క గొప్పతనం కాదు, మన యొక్క శక్తి కాదు, మన యొక్క జ్ఞానం కాదు, మన యొక్క ధనము కాదు, మన యొక్క పేరు ప్రఖ్యాతులు కాదు, దేవుని యొక్క దయ ఉంటుంది. ఈ సమయంలో చూసినట్లయితే ఆయన యందు భక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన దూతనే కావలి ఉండునని క్లియర్గా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో కూడా ఇక్కడ చూసినట్లయితే అపోస్తుల చేత అనేకమైన మహత్కార్యాలు సూచక్రియలు జరుగుతూ ఉంటున్నాయని సమయంలో చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇక చూసినట్లయితే అపోస్తుల కార్యం 5:12 తర్వాత చూసినట్లయితే ఇక చూస్తూ ఉంటున్నాం, మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. వారందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉంటున్నాను. ఒకరు లేకపోతే ఇటు పోదామని, కొంతమంది ఇటు పోదామని కాదు. కొన్నిసార్లు చూసినట్లయితే ఒక ఎడ్ల బండికి 2 ఎడ్లుంటే ఒక ఎద్దు ఇట్లా ఆగుతూ ఉంటుంది, ఒక ఎద్దు ఇట్లా ఆగుతూ ఉంటుంది. ఇట్లా కాకుండా, అందుకని వాక్యభాగంలో చూస్తూ ఉంటున్నాం కదా, కీర్తనలు 133 చూసినట్లయితే సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం అని చూస్తూ ఉంటున్నాం. ఐక్యత అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, వీరందరూ కూడా ఏం చేశారని చూసినట్లయితే అపోస్తులు అందరూ కూడా, వారందరూ కూడా ఏక మనస్కులై ఎట్లున్నారంట, ఏక మనస్సు కలిగి ఉంటున్నారు. అందరూ కూడా ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రార్థించడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క హృదయపూర్తిగా మనసారా ప్రార్థించడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత చూసినట్లయితే వాక్యభాగంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం, మనం ఒక మనిషిలో ఒక ప్రాణం శరీరం ఆత్మ, ప్రాణం శరీరం ఆత్మ 3 భాగాలుగా చూస్తూ ఉంటున్నాం.
కాబట్టి మనము చూసినట్లయితే మన యొక్క ప్రాణం, శరీరం, ఆత్మ, మన యొక్క హృదయపూర్తిగా, మన యొక్క మనస్సారా ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, ప్రార్థిస్తామో, మన యొక్క హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తామో, దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు, ఆ ప్రార్థనకి జవాబు ఇస్తాడు, ఆ ప్రార్థనకి నెమ్మదిని ఇస్తాడు. ఆ దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ చూసినట్లయితే మనం ఎప్పుడు ఏ ప్రార్థన ఏ సమయంలో ప్రార్థన చేసినా కూడా మన యొక్క హృదయపూర్తిగా, మన యొక్క మనస్సారా ప్రార్థించడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఇక్కడ వీరు కూడా చూసినట్లయితే ఏక మనస్కులై అని చూస్తూ ఉంటున్నాం. ఒక్క ఆలోచన కలిగి, నలుగురు ఉన్నట్లయితే 4 ఆలోచన కలిగి ఉంటారు, కానీ నలుగురు కలిసి ఒక ఆలోచన కలిగి ఒక పని చేద్దామని ఐక్యతతో ఉన్నప్పుడు, అందుకని వీరు కూడా ఏం చేశారు, ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడను వారితో కలిసి కొనుటకు తెగింపలేదు. తర్వాత ఇక చూసినట్లయితే ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. ప్రజలు వారిని ఘనపరుస్తూ ఉంటున్నారు. ఎందుకని? దేవుని యొక్క హస్తం వారికి తోడుగాను ఉంటుంది, దేవుని యొక్క సహాయం వారికి తోడుగాను ఉంటుంది. కాబట్టి వీరి ద్వారా ప్రభు అనేకమైన మహత్కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక చూసినట్లయితే 14వ వచనం, ప్రజలు వారిని ఘనపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. ఎందుకంటే ప్రభు కార్యాలు చేస్తూ ఉంటున్నాడు, ప్రభు అద్భుతాలు చేస్తూ ఉంటున్నాడు, ప్రభు మహత్కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని పక్షాన చేర్చబడుచున్నారని ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం. 15వ వచనములో చూసినట్లయితే, అందుచేత పేతురు వచ్చిచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ చూసినట్లయితే పేతురు వస్తూ ఉండగా, ఎవరు వస్తూ ఉండగా? పేతురు ఆ వీధిలో అలాగా వెళ్తూ ఉండగా. అయితే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఎవరి మీద నేను అతని నీడ అయినను, ఏమైంట? నీడ అయినా, నీడ పడితే కూడా అద్భుతం జరుగుతుంది. ఏం పడితే? నీడ పడ్డా కూడా. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, ఇక్కడ చూసినట్లయితే నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. పరుపుల మీద, మంచాల మీద వారిని ఉంచారు. ఏమని? కనీసం పేతురు యొక్క నీడ పడితే చాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ దినాల్లో చూసినట్లయితే ఇటువంటి నమ్మకం అనేది ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే ఇటువంటి నమ్మకం ఉంటుందో ప్రభు గొప్ప కార్యాలు చేయనించునా. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూసినట్లయితే వారిలో ఎంత నమ్మకం ఉంది. కేవలం పరుపుల మీద తీసుకొచ్చి అక్కడ పండుకోబెట్టారు, మంచాల మీద తీసుకొచ్చి వ్యాధిలో పడుకోబెట్టారు. కనీసం పేతురు అలాగ వెళ్తూ ఉంటే నీడ పడితే చాలు. ఏం పడితే చాలు? నీడ పడితే చాలు. కొన్నిసార్లు కొంతమంది అంటారు, వాళ్ళ ఇంటి మీద నీడ మా ఇంటి మీద పడుతుంది, మాకేదో అవుతుంది అనుకుంటారు. ఇక్కడ కూడా నీడ పడితే ఏం జరుగుతుంది? వారికి అద్భుతం జరుగుతుంది అని విశ్వాసంతో వీరు వచ్చారు. కాబట్టి వీరి విశ్వాసాన్ని బట్టి ప్రభు కార్యాలు చేశారు. తర్వాత ఇక చూసినట్లయితే 16వ వచనం మనం చదువుకుందాం. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి. కాబట్టి ఇక చూస్తూ ఉంటున్నాం, యెరూషలేము చుట్టూ పట్టణముల జనులు ఎవరంట? యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. యెరూషలేము చుట్టూ ఉన్న వారి అందరినీ కూడా అక్కడ తీసుకొని వచ్చారు. ఏమని? పేతురు అపొస్తలుల ద్వారా వారికి విడుదల, స్వస్థత, సమాధానం దేవుడు ఇస్తాడని, స్వస్థత జరుగుతుందని, అద్భుతం జరుగుతుందని, నెమ్మది ఇస్తారని. హల్లెలూయా.
కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా, పట్టణములు, జనులంతా కూడా రోగులను, అపవిత్ర ఆత్మ, రోగులు, సాతాను బంధకాల్లో ఉన్న వాళ్ళని, చీకటి శక్తుల్లో ఉన్న వారిని, దయ్యపు శక్తుల్లో ఉన్న వారిని, చాతబడి చిల్లంగి తనములో ఉన్న వారందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చినట్టు ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఏం జరిగిందని చూసినట్లయితే వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ కూడా మోసుకొని తీసుకొచ్చారు. ఎట్లా తీసుకొచ్చారు? నడవలేని వారిని. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనం చూస్తూ ఉంటున్నాం కదా, వారిని మోసుకొని కూడి వచ్చిరి. ఎవరిని మోస్తారు? నడవలేని వారిని మోస్తారు. నడవలేని వారిని ఆ రోజుల్లో వాహనాలు ఎక్కువ ఉండేవి కావు కాబట్టి మోసుకొని తెచ్చారు. ఈ రోజుల్లో వాహనాలు ఎక్కువైపోయాయి కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నడవలేని వారందరినీ కూడా మోసుకొని కూడి వచ్చిరి అని చూస్తూ ఉంటున్నాం. అయితే అక్కడ చూసినట్లయితే వారిలో ఏముంది? నమ్మకం ఉంది. ఏముంది? నమ్మకం ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో నాతోటి సహోదరి, సహోదరుడా, నీలో కూడా ఏం కావాలా? నమ్మకం కావాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కనీసం ఒక 5,000 10,000 తీసుకొని వెళ్ళాలి. కనీసం ఏం లేదంటే 1,000 రూపాయలను తీసుకొని వెళ్ళాల్సిందే. ఉత్త చేతులతో వెళ్తే హాస్పిటల్లో లోపల కూడా వెళ్ళి ఏం లాభం లేదు. కానీ ఇక్కడ దేవుని దగ్గర రావాలంటే ఏం కావాలంటే నమ్మకం కావాలా, విశ్వాసం కావాలా. ఎందుకంటే వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తం సాధ్యమే. నమ్మకం నీలో కుదరాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క మాటలు వినాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాటలను వింటావో నీలో నమ్మకం వస్తుంది. అందుకని వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం, వినుట వలన విశ్వాసం కలుగును. దేని గురించి వినాలా? దేవుని గురించి వాక్యాన్ని వినటం. వాక్యాన్ని విని ఎప్పుడైతే ఆయన వెంబడిస్తామో ప్రభు అనేకమైన మేలులు, అనేకమైన అద్భుతాలు, అనేకమైన సూచక్రియలు చేయనించినాడు. లోకంలో ఉన్న వార్తలు కాదు, టీవీ లోకంలో ఉన్న న్యూస్ కాదు. మనం వినవలసింది ఏంటి అంటే, కరోనా టైంలో న్యూస్ చూసే ఇక్కడ అంతమంది చనిపోతున్నారు, ఇక్కడ ఇంతమంది చనిపోతున్నారంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఉత్తగానే చచ్చిపోయారు. ఎందుకని అంటే వాళ్ళు అంతమంది చనిపోతున్నారు కదా, మనం కూడా ఏమైపోతామని ఇక్కడ చనిపోతున్నారు. అట్లా చనిపోయారు చాలామంది. కాబట్టి మనము పాజిటివ్గా, నెగిటివ్గా అయితే నా బతుకులు ఏమవుతుందో, నేనేమవుతానో అని ఇట్లా కాకుండా దేవుడు నాకంతా మంచి చేయనించినాడు, నాకంతా మంచి చేస్తాడని నమ్మటం, విశ్వసించడం, ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని వాక్యవాళ్ళు చూస్తూ ఉంటున్నాం కదా, యేసు ప్రభువారు గొర్రెలకి మంచి కాపరి. ఏ కాపరి? మంచి కాపరి. మంచి చేస్తాడు, మంచి దేవుడు మంచి చేస్తాడు. అందుకని మనందరి కొరకు ప్రాణాన్ని పెట్టిన దేవుడు కల్వరి శిలువలో ఏం పెట్టాడు? ప్రాణాన్ని పెట్టాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే ఆయన మంచి దేవుడైంటున్నాడు. ఆయన ప్రాణం పెట్టే దేవుడైంటున్నాడు. ప్రాణాన్ని తీసే దేవుడు కాదు. ఆయన రక్షించే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, ఆయన కృప చూపే దేవుడు, ఆయన దయ చూపే దేవుడు, ఆయన యొక్క వాత్సల్యత చూపే దేవుడైంటున్నాడు. ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు ఉచితంగా చేయనింటున్నాడు. అందుకని పౌలు గారు ఏమంటారు? ఉచితంగా పొంది తిని ఉచితంగా ఇవ్వుడి అంటాడు. కాబట్టి దేవుడు ఏది చేసినా ఉచితంగా చేశాడు. ఈ సృష్టి అంతటిలో మనం గమనించినట్లయితే ఏది ఆశించి దేవుడు ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి మనం కూడా ఇక్కడ చూసినట్లయితే వీరికి ఏం జరిగింది అని చూసినట్లయితే వారందరూ కూడా మోసుకొని కూడి వచ్చిరి, వారందరూ స్వస్థత పొందిరి. వారందరూ ఏం పొందారంట? స్వస్థత పొందిరి. ఎందుకని పొందారు అని ఇక్కడ చూసినట్లయితే వారందరూ కూడా ఏక మనస్కులై కూడారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే వారందరి ద్వారా ప్రభు అనేకమైన కార్యాలు, అపోస్తుల ద్వారా ప్రభు కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, బంధకాల నుంచి విడుదల చేయటం, ఈ కార్యాలు ప్రభు చేయిస్తూ ఉంటున్నాడు. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు యేసు ప్రభువారు అక్కడ అపోస్తుల ద్వారా చేయిస్తున్నట్టు మనం ఈ సమయాల్లో చూస్తూ ఉంటున్నాం.
కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు. ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే వారందరూ కూడా స్వస్థత పొందారని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎందుకని పొందారు? వారందరిలో కూడా నమ్మకం ఉంది. ఏంటంటే వాక్యభాగాలు చూసినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీలో నమ్మకం కుదరాల. ఏం కుదరాలా? నమ్మకం కుదరాల. నా దేవుడు నాకు మేలు చేస్తాడు, నా దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, నా దేవుడు నాకు నెమ్మదిని ఇస్తాడు, నా దేవుడి యొక్క బంధకాల నుంచి విడుదలిస్తాడు, నా దేవుడి యొక్క సాతాను శక్తుల నుంచి విడుదలిస్తాడు, నా దేవుడు ప్రతి చేతబడి చిల్లంగి తరము నుంచి విడుదలిస్తాడు, నా దేవుడు నా బ్రతుకులో ఆనందాన్ని ఇస్తాడు, నా దేవుడి యొక్క అప్పుల బాధ నుంచి విడుదలిస్తాడు, నా దేవుడు నా కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి విడుదలిస్తాడు అని నమ్మి ఆయన తట్టు చూడటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అందుకని వాక్యాలు చూస్తూ ఉంటున్నాం. నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగా. చివరిగా ఒక మాట చూసినట్లయితే కీర్తనలు 145లో చూసినట్లయితే 18వ వచనం, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క మొర అనేది ఎట్లా ఉండాలా? నిజంగా ఉండాలా. ఏదో నోటితో కాదు, పెదవులతో కాదు, మనస్ఫూర్తిగా హృదయపూర్తిగా ప్రార్థించాల, దేవుడిని అడగాలి. కొన్నిసార్లు అంటారు ఒక 10,000 కావాలంటే నిజమా? 1000 రూపాయలు కావాలి, నిజమేనా? ఉత్తగా అడుగుతున్నావా అంటే దేవుడిని కూడా అట్లా అడగకూడదు. ఎప్పుడు మన అవసర కొద్దీ దేవుడిని విశ్వాసంతో మనం అడిగినప్పుడు ఏదో అడగాల కనుక టైంపాస్గా అడిగినట్టు కాదు, ఏదో ప్రార్థన చేయాలి కనుక చేసినట్టు కాదు. మన యొక్క హృదయపూర్తిగా నిజంగా మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించి తప్పక విడుదలిస్తాడు, తప్పక స్వస్థత ఇస్తాడు, తప్పక శాంతిని ఇస్తాడు, తప్పక నెమ్మదిని ఇస్తాడు. ప్రతి దురాత్మ శక్తుల నుంచి దేవుడు గొప్ప విడుదల, నెమ్మది, సమాధానం, శాంతిని ఇవ్వనించున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క మాటలు దీవించునుగాక. ఆమేన్.